24 మత్తయి సువార్త 24 అధ్యాయము 14 వచనం. మత్తయి సువార్త 24 అధ్యాయము 14 వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. ఎస్, ఈ మాటను ధ్యానిస్తే తీసేసి ఎన్నో అధ్యాయము? మత్తయి సువార్త 24 అధ్యాయము 14 వచనాన్ని మరలా చదువుతూ, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడుతుంది. అటు తర్వాతయే అంతం వస్తుంది. చూసారా, యేసుక్రీస్తు వారు శిష్యులకు ఏమని చెప్పాడో ఈ రోజున్న క్రైస్తవులకు అది అర్థం కాలేదు. సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడిందా? ప్రశ్న, టైటిల్. సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడిందా? టైటిల్. నిజంగా ఇది మనం గమనిస్తే ఇది మనతో మాట్లాడిన గ్రంథం కాదు కదా, ఇది యేసుక్రీస్తు వారు మాట్లాడింది కదా, ఇది ఇశ్రాయేలుతో మాట్లాడింది కదా. మనము ఏ ఉద్దేశం తీసుకుని ఈ సర్వ సృష్టికి దీన్ని తీసుకుని వచ్చి మనం ముడిపెడుతున్నాము? అందుకే లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంతం అనగానే దేనంతము? ఒక మనిషిని అంతమా, లేకపోతే ఆ మనిషిని ఇంట్లో వారి అందరి అంతమా, లేకపోతే ఊర్లో ఉన్నవారి అందరి అంతమా, లేకపోతే ఆ మండలం యొక్క అంతమా, జిల్లా అంతమా, రాష్ట్రాంతమా, దేశాంతమా, ప్రపంచాంతమా అని అంతమనే పదం మనం ఎప్పుడైతే వాడామో ఇలా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల. ఇక్కడ లోకాంతము అన్నాడు. ఏమన్నాడు? ఏ లోకాంతము అని అర్థం చేసుకుంటే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఇశ్రాయేలీల యొక్క లోకం, వారి లోకం, అంతేనా లేదా? కాకపోతే మార్కు సువార్త 13 అధ్యాయము త్వరగా తీస్తే త్వరగా మనము ఇంటికి వెళ్తాం. 7వ వచనం, మీరు యుద్ధములు గూర్చియు యుద్ధ సమాచారాలు గూర్చియు వింటారు అని అక్కడ ఉంది. కిందికి వస్తే మనము 9వ వచనం, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుట రాజుల ఎదుట నా నిమిత్తము నిలబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. ముందుగా అన్నాడు అక్కడ. ముందుగా ఎవరికి సువార్త ప్రకటించబడాలి? ముందుగా ఈ మాట పట్టుకుందాం. ఇక్కడ మనం ముందుగా అనే ఈ మాట పట్టుకుందాం కాసేపు. ముందుగా ఎవరికి సువార్త ప్రకటించబడాలి? రోమీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయము 7. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట అది ముందుగా మొదట ఎవరికి ప్రకటించబడాలి? అది మొదట లేదా ముందుగా అనే మాట మీరు బాగా గమనించాలి. కాకపోతే గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదన కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి. అందుకే మొదట ఎవరికి ప్రకటించాలని చెప్పాడు? 13వ అధ్యాయము 10వ వచనములో సకల జనులకు సువార్త ముందుగా యూదులలో నుండియే రక్షణ వస్తుంది. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు 4వ అధ్యాయం 22, 23 వచనాల్లో మాట్లాడాడు. అంటే ముందుగా ఎవరికి ప్రకటించాలన్న విషయం మీకు అక్కడ అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు ముందుగా అన్నాడు. అక్కడ ముందుగా ఒక జనాంగం ఉంది, ఆ జనాంగానికి సువార్త ప్రకటించబడాలా. అప్పుడు వారి అంతం, వారి దేశపు అంతం వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకే సకల సృష్టికి సువార్త ప్రకటింపబడిందా లేదా జరిగిందా అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం ప్రకారం కావచ్చు, మార్కు 13 10వ వచనం ప్రకారం కావచ్చు, సువార్త ప్రకటింపబడిందో లేదో మనం బైబిల్ చూద్దాం. ఇప్పుడు బైబిల్లో చూద్దాం. దానికి ముందుగా ఫ్యాన్ చేసాలి. దానికి ముందుగా ఎందుకు యేసుక్రీస్తు వారి సువార్త, రాజ్య సువార్త ఇశ్రాయేలీలకు ముందుగా ప్రకటించాలి? ఎందుకు వారికే ముందుగా ప్రకటించాలి? ఎందుకు ఇశ్రాయేలీలకు ముందుగా ప్రకటించాలి అంటే జాగ్రత్తగా విందాము. ధర్మశాస్త్రం అనేది ఇచ్చింది ఎవరికి? వాగ్దానాలు ఎవరివి? అర్చనాచారములు ఎవరివి? క్రీస్తు ఎవరిలో పుట్టాడు? వారికే వాగ్దానం చేయబడ్డాడు కదా. కనుక ఇప్పుడు ఇశ్రాయేలీలకి యేసు ప్రభువు వారు ప్రకటించాలి. కనుక ఏమైంది ఇశ్రాయేలు జాతి అంటే, నిర్గమకాండములో ఐగుప్తులో నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీలు 12 గోత్రాల జాతి కనాను దేశములో కొన్ని సంవత్సరాలు నివసించిన తర్వాత వారికి న్యాయాధిపతులు, రాజులు వచ్చాక సొలొమోను కాలం తర్వాత రాజ్యము ఉత్తర రాజ్యముగాను దక్షిణ రాజ్యముగాను మారిపోయింది. ఓకేనా? ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఈ ఉత్తర రాజ్యము 10 గోత్రాల వారు 722లో అష్షూరు సామ్రాజ్యపు చెరకు వెళ్ళిపోయారు క్రీస్తు పూర్వం. ఇక దక్షిణ రాజ్యము 586లో క్రీస్తు పూర్వము బబులోను చెరకు యూదులు వెళ్ళిపోయారు. వీరు 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 536లో మాదియ పారసీకులు పరిపాలనలో కోరేషు యొక్క అనుమతిని బట్టి తిరిగి 12 గోత్రాల వారు చెదిరిపోయిన వారిలో 70 సంవత్సరాల తర్వాత, అది బబులోనికి వెళ్ళిన తర్వాత, అంతకు ముందే ఒక 100 సంవత్సరాల ముందే వాళ్ళు అష్షూరీనికి 10 సంవత్సరాలు 10 గోత్రాల వారు వెళ్ళిపోయారు. అక్కడే వారు పూర్తిగా పిల్లలు ఆస్తులు సంపాదనలు పెట్టుకొని పూర్తిగా అటు అష్షూరు సామ్రాజ్యములోను ఇటు బబులోను సామ్రాజ్యములోను పూర్తిగా వేర్లు తన్నుకొని 12 గోత్రాల వారు అక్కడే ఉండిపోయి స్వాతంత్రం ప్రకటించి మీరు మీ దేశానికి వెళ్ళవచ్చు, హృదయ ప్రేరేపణ కలిగిన వారు అని చెప్పినను వెళ్ళిపోయిన వారిలో తిరిగి వచ్చిన వారు ఎంతమంది అంటే 100కి 80% మంది అక్కడే ఉండిపోయారు, 20% మంది వచ్చారు. మీరు గమనించాలి. ఇప్పుడు ఈ స్టోరీ బాగా అర్థమైతేనే వారు ఎంత
ఎంత దూరంగా ఇశ్రాయేలీలు వ్యాప్తి చెందారో, ఎంత దూరంగా దేశాలు వారు వ్యాప్తి చెందారో యేసుక్రీస్తు వారు వచ్చేపాటికి అనేది నీకు అర్థం కావాలి. కొంచెంగా వెళ్ళిన వీరు ఎప్పుడు 700 క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం వెళ్ళిన 10 గోత్రాల వారు కావచ్చు, క్రీస్తుకు పూర్వం 586లో వెళ్ళిన యూదులు 2 గోత్రాల వారు కావచ్చు, అందులో నుంచి తిరిగి వచ్చిన 12 గోత్రాల వారు వచ్చారు. కానీ 100% మంది అక్కడే ఉండిపోయారు. ఆస్తులు సంపాదించుకొని వారి పిల్లలు వీరి పిల్లలకిచ్చి, వీరి పిల్లలు వాళ్ళ పిల్లలకిచ్చి అన్యుల్ని పెళ్లి చేసుకొని సమరయులుగా మారిపోయి పూర్తిగా వారి యొక్క సున్నతి వదిలేసి వారి అన్ని జనాంగం ప్రకారం జీవిస్తూ అన్ని జనాంగం ప్రకారం ఉంటూ వారి ఆచారాల్లోకి దిగిపోయి వారు పూర్తిగా వేర్లు తన్నుకొని యేసు ప్రభు వారు వచ్చేపాటికి 700 సంవత్సరాలకే ఈ 10 గోత్రాల వారు పూర్తిగా అన్యులుగా మారిపోయారు. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇది అర్థం చేసుకుంటేనే పూర్తిగా అన్యులుగా మారిపోయారు. 12 గోత్రాల వారిలో యూదుల్లో కూడా కొంతమంది రాలేదు. అది లేవీలు కావచ్చు, యూదులు కావచ్చు, బెన్యామీనులు కావచ్చు, పూర్తిగా ఆయా దేశాల్లో వాళ్ళు వ్యాప్తి చెంది వీరే దేశాలుగా మారిపోయారు. వింటున్నారు అనుకుంటున్నా. ఇకపోతే అలా అక్కడ ఉండిపోయిన వారిలో 12 గోత్రాలు వారు అందరిలో వచ్చారు. 12 గోత్రాలు వచ్చాయి. కానీ 12 గోత్రాల్లో అందులో కొందరు, ఇందులో కొందరు, అందులో కొందరు, అందులో కొందరు. మెజారిటీ పీపుల్ యూదులు. మెజారిటీగా యూదులు వచ్చాయి. ఈ రెండు గోత్రాలు వచ్చాయి మెజారిటీగా. కానీ మిగిలిన వారు కొందరు మాత్రమే వచ్చారు. ఆ 10 గోత్రాల్లో కొందరు అంటే 100% మంది ఇశ్రాయేలీలు 12 గోత్రాలు అయితే 80% మంది అక్కడే ఉండిపోయి 20% మంది అంటే 50,000 మంది మాత్రమే వచ్చారు. దరిదాపులుగా మీరు ఎజ్రా గ్రంథం చదివితే, నెహెమ్యా గ్రంథం చదివితే 50,000 మంది వచ్చారు అంతే. వారు వచ్చి వారి దేశాన్ని మరలా రీకన్స్ట్రక్షన్ చేస్తూ మందిరాన్ని మరలా తిరిగి కట్టి, అప్పుడు ప్రాకారాలు కట్టి, ఆ తర్వాత వారి దేశాన్ని భద్రపరుచుకొని సిద్ధంగా ఉంటూ అక్కడే బలులు అర్పిస్తూ ఆరంభమై, అప్పుడే జకర్యా, హగ్గయి, నెహెమ్యా, ఎజ్రా, మలాకి. మరలా మలాకి గ్రంథం వచ్చేపాటికే చెరలో నుంచి వచ్చిన 200 సంవత్సరాలకే మరలా ఇష్టం వచ్చినట్లుగా మారిపోయారు. ఆ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళని వదిలేశాడు. దాన్ని చీకటి కాలం అంటారు. ఇంటర్ మిరల్ పీరియడ్ ఏదో అంటారు దాన్ని. కనుక చీకటి కాలం, విశ్రాంతి సమయం 400 years. ఇప్పుడు మత అధికారులు, మత సంబంధమైన పరిసయ్యులు, సద్దుకయ్యులు ఇలాంటి వారంతా తయారైపోయారు. అప్పుడు వచ్చాడండి దేవుడు. అంటే భయభక్తులు లేని కాలములో, ఇష్టం వచ్చినట్లు బ్రతికిన కాలములో యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఇదంతా కూడా ప్రవచనం. అంటే 80% మంది ఎక్కడున్నారు? ఇంకా కొందరు సిరియా దేశంలో ఉన్నారు, కొందరు ఐగుప్తులో ఉన్నారు, కొందరు బబులోన్లో ఉన్నారు, కొందరు అష్షూరీలో ఉన్నారు, కొందరు ఇంకా అరబ్బీ దేశంలో ఉన్నారు, టర్కీలో ఉన్నారు. ఇలా మొత్తం అన్ని దేశాలలో, అరబ్బీ దేశంలో, ముస్లిం దేశాల్లో అక్కడక్కడ ఉండి వారు పూర్తిగా స్థిరపరచబడ్డారు. మేము రామనేశ్వర వారు ఇంకా పూర్తిగా యూదులు భారతదేశానికి కూడా వచ్చారట, పాకిస్తాన్ కూడా వచ్చారట. అలా ఆ భయంకరమైన శ్రమల్లో పారిపోయి వచ్చేసారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ 10 గోత్రాలు, ఈ 2 గోత్రాలు ఏవైతే ఉన్నాయో వచ్చినా కూడా ఇంకా మిగిలిపోయిన ఉన్నారు చూడండి, వాళ్ళందరినీ కూడా ఈయన ఏం చేయాలా? ఏకం చేయాలా. అదే ఇప్పుడు మనం చదవబోతున్నాం. నేను ఇంతకు ముందు సృష్టి అనే దాంట్లోనే చెప్పాలది, ఇక్కడ చెబుదామని అక్కడ ఆపి ఇక్కడ నొక్కుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, కమాన్ 15వ వచనం నుంచి
ఆ పేర అంతా కూడా చదువుదామా? యెహెజ్కేలు గ్రంథము చెరలో రాయబడింది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారు ఇశ్రాయేలు వారిదనియు పేర్లు వ్రాయము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వాటితో వారికి ఇశ్రాయేలుదనియు వ్రాయము. 2 తునకలు తీసుకున్నాడు చూడండి. యూదులు వేరు, ఇశ్రాయేలు వేరు కదా. అప్పుడది ఏకమైన తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక అగును. బా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు చూశారు దాన్ని. ఆయన వారిద్దరిని ఏకం చేసెను. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైంది? మంచిది, సంతోషం. 18 ఇందుల తాత్పర్యము మాకు తెలియజెప్పవా అని నీ జనులను అడగ్గా, ఆ 2 తునకలు వారి సమక్షమున నీవు చేత పట్టుకొని యెహెజ్కేలు వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అంటే ఇశ్రాయేలీలు అని అర్థం చేసుకోవాలి. ఎఫ్రాయిం అనగానే ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లను వారితోటి వారి పేర్లను నేను ఉంచితినో, యోసేపును ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి 2 తునకల్ని ఇట్లా చేతిలో ఏకమైన తునకగా చేసేదన్ను అన్నాడు. చూడండి, దాన్ని ఏం చేస్తాడంట? ఏకం చేస్తాడు. 2 తునకలుగా ఎప్పుడైపోయాయి చెప్పండి ప్లీజ్. నేను ఇంత హిస్టరీ చెప్తుందాక 2 తునకలుగా ఎప్పుడయ్యాయి? ఆఫ్టర్ సొలొమోన్. ఓకే, మరలా ఎప్పుడు తగిలించబడుతుంది? మరలా సొలొమోన్ రావాలి. ఇది మీకు అర్థం కావాలి, అందుకే చెప్తున్నాను. ఇంకా వారు పూర్తిగా అతకబడలేదు. 20వ వచనం, ఇట్లుండగా వారికి ఇలాగూ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ ఏ అన్యజనులో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల్లో నుండి వారిని రప్పించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారి స్వదేశంలోనికి అన్య జనుల నుండి వారిని రక్షించి, చూడండి, రక్షించి. రక్షణ ఎప్పుడు వస్తుంది? యేసుప్రభు వస్తేనే కదా వస్తుంది రక్షణ. సమకూర్చి తోడుకొని వచ్చి. 22 వారిక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను, ఉత్తర రాజ్యము దక్షిణ రాజ్యము, 2 రాజ్యాలుగా ఉండరు, 2 జనములుగా ఉండరు. ఆ దేశాలలో ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించెదను. అంటే ఆ రాజు వచ్చేదాకా వీరు ఏకంగారు. వచ్చారు కానీ ఏకంగారు, ఇంకా మిగిలిపోయారు. అందుకే యేసుప్రభువు వారు అంటారు, నేను సువార్త ప్రకటించడానికి గ్రామానికి వెళ్ళాలంటాడు ఆయన. ప్రతి పల్లెకు తిరుగుతాడు. బైబిల్లో ఉంటుంది, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, కోత విస్తారం, పనివారు కొందరే, పనివారిని పంపుమని తండ్రిని వేడుకొనిది అంటాడు ఆయన. అంటే ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఆయన. ఎందుకు? వాళ్ళందరికీ సాక్షార్థంగా ఈయన చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కనుక అపోస్తులు ఏకం చేస్తున్నారు. రాజు సిలువ వేయబడినప్పటి నుండి రాజు 2వ రాకడ లోపు వీళ్ళంతా ఏమవుతారు? అది ఏకమవ్వడమే. మీరు ఎఫెసీ పత్రికలో చూశారు.
ఎఫెస్సి పత్రికలో చూశారు, ఉభయులను ఏం చేశాడు. నేను అందుకే ఉభయులు అనగానే ఏమన్నా సహోదరులు అన్నానా లేదా? ఇక్కడ ఉన్న చూడండి దాని ఆన్సర్. అంటే ఏదైనా ప్రవచనములో ఉంటేనే అది నెరవేర్పులో కనబడుతుంది. ఇప్పుడు 22 అయిపోయింది. 23, వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజుని నియమించెదను. ఎవరా ఒక రాజు? తమ విగ్రహముల వలన గాని, తాము చేసిన హేయ క్రియల వలన గాని, ఏ అతిక్రమ క్రియలు గాని వారి మీద తమ్మును అపవిత్రపరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములిక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. యేసుప్రభువు వచ్చిన తర్వాత పవిత్రపరచబడతారు. రక్షణ యేసుప్రభువు వచ్చిన తర్వాత. అందుకే యేసు అంటే రక్షకుడు మీకోసం పుట్టాడు, తన ప్రజలను రక్షించడానికి. వారిని పవిత్రపరచెను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడునై వందును. నా సేవకుడైన దావీదు అన్నప్పుడు యేసుక్రీస్తు వారికి రాజవును, వారందరికీ కాపరి ఒక్కడే యేసుక్రీస్తు. వారు నా విధులను అనుసరింతురు, నా కట్టడలు గైకొనుచు ఆచరింతురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబు చేసిన దేశంలో వారు నివసింతురు. వారి పిల్లలను వారి పిల్లలు అక్కడ నిత్యము నివసింతురు. నా సేవకుడైన దావీదు ఎల్లకాలం వారికి అధిపతి అయి ఎల్లకాలం నిత్యం నేను వారితో సమాధానార్థమైన నిబంధన, కొత్త నిబంధన చేసేదను. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. కొత్త నిబంధనయే నిత్య నిబంధన. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. అదే దేవాలయం. నా మందిరం వారికి పైగా ఉండును. అదే దేవాలయం. నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది మాట మరలా. వారు మధ్య నా పరిశుద్ధ స్థలము నిమిత్తము మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచు వాడనని అన్ని జనులు తెలుసుకుంటారు. ఈ అన్న జనులు ఎవరు? కాదు, మనం. ఆల్రెడీ చెదిరిపోయిన వారి గురించి మాట్లాడేసాడు. మనం ఓహో, ఈ 12 గోత్రాలు కలిగిన ఇశ్రాయేలు దేవుడే దేవుడు అన్నమాట అని మిగిలిన వారంతా తెలుసుకుంటారు. చెప్పండి, ఇది ప్రవచనమా? అదేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ 12 గోత్రాలను వారిని ఏకం చెయ్యాలి అంటే ఎప్పుడు చేశాడు చెప్పండి? ఎప్పుడు రాజయ్యాడు ఆయన? ఎప్పుడు రాజయ్యాడు? ఎప్పుడు ఏకం చేశాడు? ఎప్పుడు నిత్య నిబంధన వచ్చింది? ఎప్పుడు సమాధానకరమైన నిబంధన వచ్చింది? ఎప్పుడు 12 గోత్రాలు వారు ఏకమయ్యారు? ఈ 2 కర్రలు ఏకమయ్యాయి. యేసుప్రభు చనిపోవడంతో ఏకమయ్యాయా? కాలేదు కదా. యేసుప్రభు వారు 2వ రాకడలో కదా ఏకం చేస్తాడు. అంటే యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ 12 గోత్రాలు వారు, అదే యాకోబులో నుండి వారి యొక్క భక్తిహీనత తొలగిస్తాడు. అంటే ఈ 40 years టైం పడుతుంది, 40 సంవత్సరాలు. అందుకే యేసుక్రీస్తు వారు 24వ అధ్యాయం 14వ వచనములో మీరు వెళ్ళి సకల జనులకు ఏమన్నాడు? ముందుగా. అది వాళ్ళకి, ఇశ్రాయేలుకి ముందుగా ఎవరికి ప్రకటించాలి? అప్పుడు అంతం వచ్చును మరియు ఈ రాజ్య సువార్త. ఎందుకంటే యేసు ప్రభు రాజు అని ముందుగా ఎవరికి ప్రకటించాలి? ఇశ్రాయేలులకు ప్రకటించాలి. ఎక్కడ రాయబడింది? అది యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. ముందు ప్రవచనానుసారంగా పోవాలి. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము 23. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవా అయిన నేను వారికి దేవుడునే ఉండును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. ఇది భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఇక్కడ కూడా చెప్పాడు చూడండి. హోషియా గ్రంథం 3వ అధ్యాయము, హోషియా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. తర్వాత ఇశ్రాయేలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను
తమ రాజైన యేసుక్రీస్తు అనే దావీదు యొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు సరే, అంత్య దినములని 24:14 ఉండేదే మరలా ఇక్కడ కనబడుతుందా? ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహమునందుటకై ఆయన ఎద్దుకు ఒత్తురు. దినముల అంతమందు అంటే ధర్మశాస్త్రం నెరవేరుతూ వస్తూ, క్రొత్త నిబంధన స్థాపిస్తూ వస్తూ, పాత నిబంధన ప్రవచనాలు నెరవేరి ఇంకా లాస్ట్గా వచ్చినప్పుడే, ఇంకా లేవు ప్రవక్తల ప్రవచనాల్లో యేసుక్రీస్తు గురించి, రెండో రాకడ గురించి, సంఘం గురించి ఇంకా లేవు అనుకున్నప్పుడే, పూర్తిగా నెరవేరినప్పుడే కదా 5వ అధ్యాయం మత్తయి సువార్త 17:18 చెప్పాడు, ధర్మశాస్త్రం ఎప్పుడైతే పొల్లైనా సున్నైనా తప్పిపోదు. ఆ తర్వాత ఏమొస్తుంది? ధర్మశాస్త్రానికి అంతం, యేసుక్రీస్తుకు రాకడ, కొత్త నిబంధనకు స్థాపన. ఇవన్నీ మీకు అర్థం కావాలి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారికి ముందుగా సువార్త ప్రకటించమన్నది 24వ అధ్యాయం 14వ వచనములో సరైందేనా, లేక ఈ లోక రాజ్యం అంతా అంతమైపోతుందని చెప్దామా? చూసారా, ఒక్క చిన్న వర్డ్ మిస్టేక్ వల్ల ఈ ప్రపంచానికే ముప్పు పెట్టారు ఈ లోక బోధకులందరూ. నేటి కాల బిషప్పులందరూ, రెవరెండ్స్ అందరూ, ప్రపంచ బోధకులు అనబడేవారు, గొప్ప గొప్పవారు ఒక్కసారిగా సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలకు భూమికి సైతం పెద్ద అనుభవమే పెట్టేశారు. వర్డ్ తప్పవడం వల్ల, ఒక భావాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల చిందర బందర చేసేసారు. బందర్లాగా అర్థమవుతుంది అనుకుంటా. ఏ దాని గురించి చెబుతున్నాడో ఇక్కడ కనీస జ్ఞానం లేకుండా ఈ రాజ్య, మన ఒక ఆయన ఉన్నాడు డైనమిక్ స్పీకర్, ఆయన ఈ రాజ్య సువార్త సకల జనులకై సాక్షార్థమై అప్పుడు అంతం వచ్చును. జైశాలి జైశాలి అనా పాట తప్పది. బైబిల్ అది చెప్పడం లేదు. బైబిల్ ప్రవచనాలు వేరుగా ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం మిమ్మల్ని వదిలేస్తాను. నేను చెప్పిన సమయానికంటే ముందుగానే వదిలేస్తాను. ఈ కాసేపు అయినా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ప్లీజ్ లిసన్. 23 or 5 follow or 8. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో దావీదునకు నీతి చిగురు, యేసుక్రీస్తే నీతి 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 అబ్బా నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగిస్తాడు. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించును. చూసారా, రెండు వేరువేరుగా చెప్తున్నాడు. యూదా వేరు, ఇర్మియా గ్రంథం కాలం కాటికి, ఇర్మియా గ్రంథం యొక్క కాలం పాటికి ఎప్పుడు యూదులు వేరు. మనకు నీతియగు యెహోవా అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబోవు దినములలో యేసుప్రభువు వచ్చినప్పుడు జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన యెహోవా జీవముతోడనిక ప్రమాణము చేయక, మొదటి నిర్గమనం, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములు అన్నిటిలో నుండి. చూసారా, మొదటి నిర్గమనము కేవలం ఐగుప్తులో నుంచి వచ్చింది, కానీ సెకండ్ ఎక్సడస్ వచ్చి అన్ని చోట్ల నుంచి వచ్చింది. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? ఉత్తర దేశములో నుండి కదా, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి అన్నాడు. అక్కడ
మరి అన్ని దేశాలకి ఇప్పుడు సువార్త చెప్పడానికి వెళ్ళాలా లేదా? మరి అందుకే ఇక్కడ అన్నాడు లోకమందంతటా, అంటే ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరికీ సాక్షార్థమై సువార్త ప్రకటించబడాల పేతురు అని యేసుప్రభు చెప్తున్నాడు. సాక్షార్థమై ఏమిటి? జస్ట్ ఒక సాక్షార్థం. వాళ్ళు రక్షించబడతారో లేదో తెలియదు. యేసుప్రభు వచ్చాడన్న విషయం వాళ్ళకి చెప్పడం చాలు. మెస్సయ్య వచ్చాడు అని చెప్పండి చాలు, అంతే. సాక్షార్థం. అందుకే 40 సంవత్సరాలు టైం తీసుకున్నాడు దానికోసం, 40 years. అందుకే ఇక్కడ రాయబడింది, ఉత్తర దేశములో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశంలో నుండి వారిని రప్పించిన యెహోవాకు నా తోడని ప్రమాణము చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసింతురు. తమ దేశములో అంటే యెరూషలేము అనే దేశంలో కాదు, ఆత్మ సంబంధమైన యెరూషలేములో. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను మేము ముందు పెట్టాను. ఇకపోతే క్రొత్త నిబంధనలోనికి రాబోతున్నాను, ముగించబోతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. లోకం అన్నది ఇక్కడ ఏమన్నాడు చూడండి, 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. సర్వ సృష్టికి అంటే నేను దీనికంటే ముందు ఆ పాఠం చెప్పింది అందుకోసమే. ఆ పాఠం తర్వాత ఈ పాఠం చెప్తే అర్థం కాదు కాబట్టి ఈ పాఠం చెప్పిన ఆ పాఠానికి ముందు ఈ పాఠం చెప్పా. సృష్టి, సర్వ సృష్టికి అంటే 12 గోత్రాలైన ఇశ్రాయేలీలకి అని అర్థం. సర్వ సృష్టికి అంటే సృష్టికి కాదు, ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారికి అని అర్థం. నమ్మువాడు బాప్తిసం పొందుకుంటాడు, రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష AD 70లో జరగబోతుంది. అర్థమవుతుంది అనుకుంటా. ఇకపోతే మీకు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం దగ్గరకు వస్తే యేసుక్రీస్తు వారు 5వ వచనంలో నిజముగానే భక్తి పరులైన సున్నతి చేసుకునే వాళ్ళు చాలామంది ఇశ్రాయేలీలు ఆ యొక్క పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున ఎక్కడి నుంచి వచ్చారో చూడండి, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళిపోయినారో, ఎక్కడున్నారో వాళ్ళు చూడండి ఒకసారి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి, అంటే అన్యులని కాదు అక్కడ, ప్రతి జనం అనగానే 12 గోత్రాల వారిలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఒకే భాష కదండి వీళ్ళు, ఒకప్పుడు హెబ్రీ భాష. ఇప్పుడు ఏందండి భాషలన్నీ మారిపోయాయి. మధ్యలో ఏం జరిగిందో అన్న విషయం మీకు తెలియాలా. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి? పార్తీలు, మాదీలు, ఇలామీలు, మొసపెతోమీలు, యూదియా, కప్పదోకియా, పొంతు, ఆసియా, పురుగ్రియా, పంపిలియా, ఐగుప్తును దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన వారందరూ వీరు మన భాషతో గొప్ప కార్యములు వివరించటం నిల్చున్నామని చెప్పుకుంటారు. చూసారా, వచ్చేసారండి. అనేక చోట్ల నుండి వచ్చారు. అప్పుడే 3000 మంది రక్షించబడ్డారని వాక్యం సెలవిస్తుంది. ఇకపోతే వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత 3000 మంది ఆయా దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత ఊరికే ఉంటారా? మనలాగైతే మనమైతే ఊరికే ఉంటాం. వీళ్ళుండరండి. వీళ్ళు అగ్ని బాప్తిస్మాన్ని పొందుకున్నారండి. హోలీ స్పిరిట్ పవర్ఫుల్. వారికి సూచక్రియలు వస్తాయి. నమ్మిన వాని వలన ఇవి సంభవించిన రాయబడింది తెలుసా మీకు? మనకు సువార్త మనకు కాదవే. ఈ 3000 మందికి కానీ 120 మంది కానీ ఎవరైతే బాప్తిసం పొందుకున్నారు కదా అప్పట్లో, వాళ్ళందరికీ కూడా శక్తులు ఉంటాయి. అందుకే ఫిలిప్పుకు శక్తి ఉంది, స్టెఫెన్కు శక్తి ఉంది,
వాళ్ళు అద్భుతాలు మహత్కార్యాలు చేశారు. ఎందుకంటే అవి వాళ్ళకిచ్చాడు. మార్కు సువార్త 16 నుండి మీరు తర్వాత చదువుకోండి కిందికి. ఆ శక్తులన్నీ ఆ రోజున్న యూదులకి వరాలు కానీ, అద్భుతాలు కానీ, కృపావరాలు కానీ, ఆత్మవరాలు కానీ ఆ రోజు ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇచ్చాడు. ఎందుకు ఇవ్వాలి అంటే వాక్యం స్థిరపరచబడాలి. చెప్పిన వారు విన్న వారి వలన వాక్యం దృఢపరచబడాలి, సత్యం పోవాలి, సాక్ష్యార్థంగా వెళ్ళాలి. కనుక దేవుడు వాళ్ళకి అన్ని పవర్స్ ఇచ్చేసాడు. ఆ 40 years టోటల్ పవర్స్, ఆల్ పవర్స్ ఇచ్చేసాడండి. ఒక్కసారిగా విడుదల చేసేసాడు. ఆ 40 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు చూశారో అరణ్యములో, అలాంటి పవర్స్ ఇచ్చేసాడు. ఎందుకంటే సాధ్యమైనంత త్వరలో ఈ శేషం అనేది దేవుని ఎన్నికలో ఉంది, అది రక్షించబడాలి గనక వారికి పవర్స్ ఇచ్చేసాడు, టోటల్ పవర్స్. అందుకే పవర్స్ ఎవరికి, భాషలు ఎవరికి అనేది మీకు తెలియాలి బాగా. ఇది తెలియక ఈ రోజుల్లో కలుపుకొట్రా కలివెట్టరం కూడా అని రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా వారు వినలేదా? ఎవరు? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వినలేదా అంటే ఆ సమయంలో వాళ్ళే కదా. వారు విన్నారు కదా, వారి స్వరము భూలోకమంతంతటను, చూసారా, వారి స్వరము భూలోకమందంతటికిని, వారి మాటలు భూదిగాంతముల వరకు బయలు వెళ్ళెను. ఇంకేంటండి, రోమ పత్రిక రాసే సమయానికే 52 అంతే, మహా అయితే ఇది అంతేనా, 58 అంటే 60 అనుకోండి. 60లోగే యేసు ప్రభు చెప్పింది AD 30లో కొండ మీద ప్రసంగం 24:14 వచనం. ఒలివల కొండ మీద యేసు ప్రభు చెప్పింది, సర్వలోకమునకు ఈ రాజ్య సువార్త ప్రకటింపబడిన తర్వాత అంతము. రోమపత్రిక 60 అంటే ఇంకా దగ్గరలో ఉంది, ఒక 10 సంవత్సరాలు ఉంది. అప్పుడే ఏమంటున్నాడు ఇక్కడ, ప్రకటింపబడింది భూలోకమంతటికి. మన భూలోకం కాదు, మీరు అలాగైతే ఇప్పటికీ ప్రకటింపబడలేదు ఇంకా ఈ భూలోకానికి. మరి ఇక్కడ ఆలోచన చేయాలి, దీనికి ఏం న్యాయం చేస్తావు నువ్వు? ఇంకా ఇప్పుడు ఈ భూలోకం అంతటా అంటే ఇప్పటికీ ప్రకటింపబడలేదు. ఇంకా ఒక 1,00,000 సంవత్సరాలు అయినా కూడా వినని వాళ్ళు దండిగా ఉంటారు. ఇంకా ఎక్కడో ఒక దగ్గర మనుషులు అడవుల్లో. కేవలం ఆ 12 గోత్రాల వారికని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతారో, ముందుగా వారికి ప్రకటించాలి గనుక, అది వాళ్ళ బాధ్యత గనక వారి 12 గోత్రాలని ఖచ్చితంగా ఏకం చెయ్యాల. తునిగిపోయిన కర్రల్ని ఏమంటారని, విరిగిపోయిన కర్రల్ని ఆ సొలొమోను దగ్గర ఈ సొలొమోను బాధ్యత తీసుకోవాలి గనక, ప్రవచనాలు ఉన్నాయి గనక ప్రవచనాల అనుసారంగా చూడాలయ్యా నువ్వు వాక్యాన్ని. ప్రవచనాలు పక్కన పెట్టి నీ సొంత ఆలోచనతో నువ్వు చూస్తే అంత కంపైపోతుంది, ఇంక సృష్టి నాశనం అయిపోతుంది, ఇదో రేపో అనుకుంటా ఇట్లా బోధించాల్సి వస్తుంది. అంతేనా లేదా? వారి స్వరము భూలోకం అంతటికిని, వారి మాటలు భూదిగాంతముల వరకు బయలు వెళ్ళెను. వెళ్ళును కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక ముగించేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. ఏమన్నాడు అక్కడ? సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా. ఇది కూడా కొలస్సీ పత్రిక 62లో రాశాడు. అది 58 అయితే ఇది 62 అంటే వెళ్తా ఉంది. ఇంకా
ప్రకటించబడింది, వెళ్తా ఉంది. 23 పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి, అంటే సృష్టి అనే ఆ పదం అక్కడ పడిందంటే మీరు ఏమర్థం చేసుకోవాలి దాన్ని? వెరీ గుడ్. నెక్స్ట్ నా సబ్జెక్ట్ ఏం తెలుసా? మీరు అంటే సృష్టి. ఏ సృష్టి? సర్వ సృష్టి. ఈ సృష్టి కాదు, మళ్ళా సర్వ సృష్టి. అది ఇది రెండో ఒకటే, కానీ దాంట్లో కొన్ని వేరు వస్తాయి. సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. అందుకే ఈ నిరీక్షణ అనే పదము మరలా రోమపత్రిక 18లో రాయబడింది. అక్కడ ఎక్కువ శాతం రోమపత్రిక 8:18 నుంచి మీరు చూసుకుంటూ వస్తే కింద నిరీక్షింపబడు వాటి కోసము ఎవరు ఎదురు, నిరీక్షించున్నది కనబడితే ఎవరు దానికోసం ఎదురు చూస్తారు? మేము నిరీక్షించు దాని ఏదైతే కనబడడం లేదో దానికోసం నిరీక్షిస్తున్నామని ఉంటుంది అక్కడ. అక్కడ సృష్టి అన్నప్పుడు మనం ఎవరు చెప్పుకున్నామో ఇంతవరకు లాస్ట్ సబ్జెక్ట్లో మనం ఇజ్రాయెల్ అనుకున్నాం. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాం. చూడండి, ఈ సువార్త వలన కలుగు. ఏ సువార్త? రాజ్య సువార్త. ఈ సువార్త సకల జనులకు ప్రకటింపబడాలన్నాడు కదా. అందుకే ఇక్కడ ఈ సువార్త వలన అన్నాడు. మళ్ళా కలుగు నిరీక్షణను నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ఇక్కడ ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు. మత్తయి సువార్త 16:15కి ఆన్సర్ వచ్చిందా? సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి. అది అవి మనం తీసుకొని ఈరోజు మనం ఏం చెప్తాము? అది మనం దీనికి చెప్తాం మనం కదా, మన గురించి మాట్లాడతాం. ఫస్ట్ వాళ్ళకి బైబిల్ ముందు వాళ్ళని చూడమని చెప్తుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నా, లేదో మీ హృదయాల్లో ఉంచుకోండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడిందా? ఎస్, ప్రకటింపబడింది. ఎందుకు అంటే వారు చెదిరిపోయారు. మరలా వాళ్ళ దగ్గరికి యేసుప్రభువు రావాలి, వారికి సువార్త ప్రకటించబడాలి ముందుగా. ఆ తర్వాత గ్రీసు దేశస్తులు అంటే మిగిలిన అన్ని జనాంగము అని అర్థం, మిగిలిన వారు అని అర్థం. తర్వాత హెల్లీలు అన్నాడు, గ్రీసు దేశస్తులు అన్నాడు బైబిల్లో. అంటే మిగిలిన జనాంగానికి తర్వాత, ముందుగా వాళ్ళకి, తర్వాత అందరికీ. జ్ఞాపకం చేసుకో.